కర్రీ చేసుకుంటున్నాము. ఎగ్ 4 ఎగ్స్ ఈ బౌల్లో కొట్టేసుకుందామండి. ఫస్ట్ 4 ఎగ్స్ చూసుకుందాము, కొట్టి అందులో వేసుకుందాము. 5 టమాటోస్ అండి, 3 ఆనియన్స్, మిర్చీస్ అన్నీ కట్ చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, రుచికి సరిపడా సాల్ట్ అండి. మనం కట్ చేసుకున్నాక చూద్దాము. ఎగ్ కూడా కొట్టి బౌల్లో వేసుకుందాము, తర్వాత చూద్దాము ఎగ్ కర్రీ. చూసారు కదండి, ఎగ్స్ కొట్టి వేసుకున్నాను బౌల్లో, బాగున్నాయి. టమాటోస్ కట్ చేసుకున్నాము, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము, ఆనియన్స్ కట్ చేసుకున్నామండి, కొంచెం మేతి, కొంచెం కొత్తిమీర అండి. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాము. ఎగ్ కర్రీ మెంతి కూర అండి, కట్ చేసి పెట్టాను, కొంచెం కొత్తిమీర. కర్రీ చేసుకున్నాము. ఎగ్ కర్రీ కడాయి ఆన్ చేసుకుందాము. లైటర్ కొడుతున్నామండి. ఒక పావు ఆయిల్ వేసుకుందాము. కడాయి హీట్ అయ్యాక మనం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటున్నామండి. 1 పావు. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక. ఆయిల్ హీట్ అయిందండి, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాము. కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకుంటున్నామండి. ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చాక మనం కొంచెం పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాము. కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. ఇందాక తీసి పెట్టుకున్నాం కదా పసుపు, అది కూడా వేసేసుకుందాము. పసుపు వేసుకుంటున్నామండి. ఇందాక టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాము. టమాటోస్ వేసుకుంటాము. ఒక 2 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసుకుందామండి. ఉప్పు కారం అంతా వేసుకొని వాటర్ వేసుకుందాము. చాలా కమ్మగా ఉంటుందండి కొత్తిమీర, మెంతి కూర అన్నీ వేసుకుంటే. కారం వేసుకుంటున్నామండి. పచ్చిమిర్చి వేసాం కదా, 4 మిర్చీస్, 1 స్పూన్ కారము, ఇంకొక 1/2 స్పూన్ వేసుకుందాము. 4 ఎగ్స్ కదండి, 1.5 వేస్తున్నాను. కొంచెం స్పైసీ ఉండాలండి, లేకపోతే నీచు వాసన వస్తుంది కదా. టమాటోస్, ఆనియన్స్ కూడా వేసాము, స్వీట్నెస్ ఉంటుంది. మళ్ళీ 1.5 వేసాను. మిర్చీస్ వేసాను కదా, కొంచెం గరం మసాలా వేసుకున్నాము తర్వాత. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా. సాల్ట్ 1/2 వేస్తున్నానండి. వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ వేసేసుకుందాము. వాటర్ వేసుకుంటున్నామండి. 2 మినిట్స్ తర్వాత మనం ఎగ్స్ వేసుకుందాము.
మనం ఇందాక కొత్తిమీర మెంతి కూర కట్ చేసి పెట్టాం కదా, అది కూడా వేసుకుందాం. తర్వాత మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం మెంతి కూర వేసుకుందామండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకొని మనం ఎగ్ వేసేసుకొని మూత పెట్టుకుందాము. కొత్తిమీర తర్వాత వేసుకుందాము. ఎగ్ వేసేసుకుందాము. ఎగ్స్ అండి వేసేసుకుంటున్నాము, 4 ఎగ్స్. మూత పెట్టుకుందాము, ఒకసారి కలిపేసి. ఎక్కువ కలిపొద్దండి, విరిగిపోతాయి. మూత పెట్టేసుకుందాము. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. కొంచెం గరం మసాలా, ఒకసారి కలిపేసుకుందాము. ఇందాక మనం కొత్తిమీర తీసి పెట్టుకున్నాం కదండి, ఆ కొత్తిమీర కూడా వేసేసుకుందాము. మనం ఎగ్ కర్రీ రెడీ అండి. మంచి గుమగుమలాడిపోతుంది ఎగ్ కర్రీ. మీరు కూడా ఇలానే చేసి తిని ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఎగ్ కర్రీ రెడీ అండి, చూసారు కదా. మన ఎగ్ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మీరు కూడా తిని ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో.